బడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చదవమన్నంత వరకే చదవాలి. ఎప్పుడు కూడా చదవబడిన మాటలను దేవుడు దీవించునుగాక. మనందరం కూడా కూర్చుందాం. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. చాలా మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడని మనందరం కూడా నమ్ముదాం. పిల్లలు అటు ఇటు తిరగకూడదు, కూర్చోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని నేను మరలా చదివి వినిపిస్తాను మీకు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. దుష్ట సాంగత్యం అంటే ఏమిటి? ప్రైజ్ ది లార్డ్. సాంగత్యం అంటే సహవాసమా? అయితే ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమని ఉందంటే ఈవిల్ కమ్యూనికేషన్స్ అని ఉంది. ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ గుడ్ మేనర్స్. ప్రైజ్ ది లార్డ్. మనము కలిగి ఉన్న మంచి ప్రవర్తనలు చెడ్డ సంభాషణల ద్వారా అవి పాడవుతాయంట. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ కెమెరా పెట్టాము, అది నడుస్తూ ఉంటుంది. నడిస్తే నడిచింది, లేకపోతే లేదు. కానీ మీరందరూ కూడా వాక్యము మీద దృష్టి పెట్టాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక చిన్న గమనిక కూడా మీకు చెప్పాలి. జూన్ 5, 6, 7, 8 తారీఖుల్లో మరి ఆదివారం వచ్చింది. 8వ తారీఖు సుమారుగా. ఆ తారీఖుల్లో నేను ఉండను. మరి వేరే చోటకు తర్జుమా చేయడానికి నన్ను పిలిచారు కనుక అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. మీరందరూ కూడా ఆ 4 రోజులు జరిగేటువంటి కూటముల గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మనము క్రైస్తవులము గనక ఎవరితో మాట్లాడాలి, ఎవరితో సమయాన్ని గడపాలి అనేది కూడా మనకు బాగుగా తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరితో మన సమయాన్ని వెచ్చించాలి, ఎవరితో కలిసి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి కూడా మనకు తెలిసి ఉండాలండి. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యము అంతా మనకి ఎప్పుడైతే తెలుసు అనుకుంటామో అప్పుడే పడిపోతాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా తోటలో మనం గమనిస్తే దేవునితో సహవాసము కలిగి ఉన్న వాళ్ళే అక్కడ మోసగించబడ్డారు. అందుకనే పౌలు గారు ప్రత్యేకించి ఇక్కడ ఏమంటున్నాడంటే మోసపోకుడి, డు నాట్ బి డిసీవ్డ్. హల్లెలూయా. మోసపోవద్దు మీరు. ఎందుకంటే దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరుపును. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ విషయాలు? ఎందుకు ఈ దుష్ట సాంగత్యం గురించి పౌలు ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 15వ అధ్యాయం అంతా కనుక చదివితే అక్కడ పునరుద్ధానము గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము, అలాగే మృతుల యొక్క పునరుద్ధానము గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఈ పునరుద్ధానము గురించి అంశం వచ్చినప్పుడు దీని గురించి ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కొరింథీ సంఘములో కొంతమంది ఏమి నమ్ముతున్నారంటే పునరుద్ధానం అనేది లేదు, ఇక ఇది ఒకటే జీవితం, ఇక ఇలాగే మనం చనిపోవాలి తప్ప మనకు మరలా పునరుద్ధానం అనేది లేదు అని వాళ్ళు నమ్ముతున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పౌలు గారు ఈ 15వ అధ్యాయం అంతా కూడా హెచ్చరిస్తాడు వాళ్ళకు. అసలు పునరుద్ధానమే లేకపోతే మనం ఈ భక్తి చేయటం దేనికి? అవునా కదా? వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ అవర్ రిజరెక్షన్.
మనమందరము కూడా ఆ పునరుద్ధానం కోసమే మనము ఎదురు చూస్తున్నాం. పునరుద్ధానమే లేకపోతే మనం భక్తి చేయాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ పునరుద్ధానము లేకుండా మనం గనక భక్తి చేస్తా ఉంటే లోకములో తిరిగేటువంటి దుష్టుల కంటే కూడా మనం ఇంకా దిక్కుమాలిన స్థితిలో ఉన్నామని అర్థం. ఎందుకనంటే ఒక అబద్ధాన్ని పట్టుకొని వేలాడుతున్నట్టే కదా మనం. ప్రైజ్ ది లార్డ్. కానీ పునరుద్ధానం ఉంది, దానికోసం మనం ఎదురు చూస్తున్నాము, దానికోసం మనం భక్తి చేస్తున్నాం, అది నిజమని మనం నమ్ముతున్నాం. ఒక రోజు రాబోతుంది, మనము మన రాజును కలుసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక పునరుద్ధానం అనేది లేదు అని ఆ రోజుల్లోనే బోధలు స్టార్ట్ అయినాయి, కొత్తవి. మరి ఈ రోజున చూస్తే ఈ రోజు కూడా పునరుద్ధానం అయిపోయిందని, ప్రైజ్ ది లార్డ్, అన్ని కార్యాలు అయిపోయినాయి అని, ప్రైజ్ ది లార్డ్, 8వ వర్తమానికుడు కూడా ఉన్నాడని వింటున్నారా? రకరకాల బోధలు, రకరకాల సిద్ధాంతాలు, వాటికి గురైన వాళ్ళు ఉన్నారు. గురి కాకుండా ప్రారంభం నుంచి వచ్చినటువంటి వర్తమానమును పట్టుకొని దాన్ని బట్టి నడిచేటువంటి వారు కూడా ఉన్నారు. నా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా జ్ఞానము కోసం వెంపర్లాడొద్దు. జ్ఞానము కోసము వెంపర్లాడింది కనుకనే, జ్ఞానం కోసం పరిగెత్తింది కనుకనే అవ్వబడిపోయింది. ఇవాళ ఎట్లా ఉందంటే పరిస్థితి వర్తమానంలో, అక్కడ ఏదో కొత్త సిద్ధాంతం చెబుతున్నాడంట, భలే ఉందంట, ఆయన ఏదో మర్మాలు చెబుతున్నాడంట, బ్రహ్మాండంగా ఉందంట. పోవద్దండి అలాగా. మీకు ఏదైతే వర్తమానం అందుతుందో ఆ వర్తమానం ప్రారంభంలో ఎలాగున్నదో దానిని పట్టుకొని మీరు ఉండండి. అక్కడ కొత్తది ఉంది, ఇక్కడ కొత్తది ఉంది, భలేగుంది అసలు ఆ మర్మం, ఎవడికి తెలియదు. అది నీ బొంద తెలియదు. ఎవడికి తెలియదని నువ్వు అనుకుంటున్నావు. ఎవడికి ఎందుకు తెలియదండి? దేవారాత్రులు చదివేవాడు ఉంటాడు, వాడికి తెలీదా? వాడికి బయలుపరచన దేవుడు. ముప్పొద్దులా తిని 3 పూట్ల పడుకునేవాడికి నీకే బయలుపరిస్తే దివారాత్రులు ధ్యానించేవాడికి వాడికి బయలుపరచడా దేవుడు? ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఇక్కడ తిరిగి ముచ్చట్లు చెప్పుకొని వాడు చెప్పిన మాటలు వీడు చెప్పిన మాటలు 4 తీసుకొని చెప్పేటువంటి వాడు నీకు బయలుపరిస్తే దేవుడు, అస్తమానంగా దాని మీద కూర్చొని ధ్యానం చేసేవాడికి దేవుడు బయలుపరచడా అండి? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆ సమయానికి బయలుపరచపోయినా బయలుపరుస్తాడు ఆయన, బయలుపరిచి తీరతాడండి. ఎందుకంటే మనం నిరీక్షణ పెట్టుకుంది మనుషుల మీద కాదు కదా. దేవుడు బయలుపరుస్తాడని నమ్మకంతో ఉన్నాం, ఆయన బయలుపరుస్తాడు ఎట్టి పరిస్థితుల్లో. దానికోసం మనం ఎదురు చూడాల్సిన పని లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నన్ను పైన ఎక్కి కూర్చోబెడతారంటే కష్టం. అది ఎవడో పైన ఎక్కి కూర్చోబెట్టాడు. మీరు గుర్తుపెట్టుకోండి, జ్ఞానం కోసం వెతుకులాడేవాడు ప్రతి ఒక్కడు పడిపోయాడండి. జ్ఞానం కోసం వెతికినప్పుడల్లా నువ్వు పడిపోతావు. నువ్వేదో సాధించాలని ఫీల్ అవుతావు ప్రారంభంలో, కానీ అక్కడ ఏముండదు. దట్ ఈస్ యువర్ డౌన్ఫాల్. నీ పడిపోవటం ఉంటుంది అక్కడ. కనుక అందుకనే హెచ్చరిస్తున్నాడు పౌలు గారు, మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇక్కడ సాంగత్యం అని ఇచ్చాడు, ఇంగ్లీష్ బైబిల్లో కమ్యూనికేషన్స్ అని ఇచ్చాడు. అక్కడ కమ్యూనికేషన్స్ అంటే ఏంటంటే సంభాషణ అండి. సంభాషణ, నీ మనసులో ఉన్న భావనలను ఎదుటి వ్యక్తితో పంచుకోవటం, అతని మనసుల్లో ఉన్న భావనలను నీవు స్వీకరించడం, ఇదే సంభాషణ అంటే. సంభాషణ అంటే ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు? వీడు చెప్పేది వాడు వింటున్నాడు, వాడు చెప్పేది వీడు వింటున్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూనికేషన్. ఇవాళ రకరకాల సిద్ధాంతాలు వచ్చినాయి. తమ యొక్క సిద్ధాంతాలను జొప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాట్ కైండ్ ఆఫ్ డాక్ట్రిన్ యు ఆర్ బిలీవింగ్ నౌ? ఏ రకమైనటువంటి సిద్ధాంతాన్ని నువ్వు నమ్ముతున్నావు ఇప్పుడు? ఏ సిద్ధాంతం యొక్క ప్రభావం కింద నువ్వు ఉన్నావు అనేది నువ్వు చూసుకోవాలండి. ఎందుకంటే నువ్వు ఏ మాటలనైతే వింటున్నావో ఆ మాటలను బట్టి నువ్వు రక్షించబడతావు లేదా నశించిపోతావు. మీరు గుర్తుపెట్టి, ఇదే అధ్యాయంలో పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన చూడండి, 15వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మొదటి నుంచి చదువుకుందామండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. ఏమంటున్నాడు? మీరు ఏ సువార్తనైతే విన్నారో ఆ సువార్త వలనే మీ రక్షణ ఉంది. ఒకవేళ మీ విశ్వాసము లేదని తేడాలుంటే తప్పక మీరు ఏదైతే సువార్తను మీరు ఏదైతే వింటున్నారో, నేను మీకు ఏదైతే బోధిస్తున్నానో దాన్ని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వలననే మీరు రక్షించబడతారు.
అంటే మాటలను బట్టి, మనిషి యొక్క మాటలను బట్టి, మనిషి యొక్క బోధనలను బట్టి మనము జాగ్రత్త వహించాలనే కదా. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ లిజనింగ్ టు? ఏ విషయాలను మనం వింటున్నామో, ఏ బోధను మనం వింటున్నామో వాటిని బట్టి మనం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే పునరుద్ధానము లేదు అని బోధించే వాళ్ళు ఉన్నారు అని పౌలు గారు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మోసపోవద్దు, ఎవడితో పడితే వాడితో కూర్చోవద్దు, ఏ సిద్ధాంతంలో పడితే ఆ సిద్ధాంతాన్ని మీరు బోధించుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియని వాడు కూర్చొని రాకడ గురించి మాట్లాడతాడు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. వాటిని గురించి జాగ్రత్త వహించొద్దా? సాతానుడంట గతాన్ని చూపిస్తాడంట, భవిష్యత్తుని చూపిస్తాడంట, కానీ ఇప్పుడు జరుగుతుంది ఏదో చూపించడంట వాడు. వింటున్నారండి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వర్తమానం. ఈ వర్తమాన కార్యాలను వాడు మరుగు చేస్తాడంట మనకి. ప్రైజ్ ది లార్డ్. ఎదురు చూస్తూ ఉన్నామనుకో అయిపోయిందని చెబుతాడు. అయిపోయిందని మనం అర్థం చేసుకున్నాం అనుకో అది ఇంకా జరగాల్సిందని చెబుతాడు. వింటున్నారా అండి? కానీ ఇప్పుడేం జరుగుతుంది అనేది మాత్రం వాడు చెప్పడు. అందుకనే చెప్తున్నాను, మనం ఎవరితో కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, బైబిల్ పట్టుకొని పాటలు పాడుతూ ప్రార్థన చేసిన ప్రతి వాడి యొక్క సిద్ధాంతాన్ని మనం నమ్మితే నశించే గుంపులో మొదట మనమే ఉంటాం. అందుకని క్రైస్తవులుగా మనం ఎవరితో కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ ఏ స్థలాలకు వెళ్ళాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ప్రైజ్ ది లార్డ్, ఎవరికి సంబంధాలు ఇచ్చి పుచ్చుకోవాలి, ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి, ఎవరితో సంబంధాలు పెట్టుకోకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఆ సంగతులే మనల్ని వెనుకకు లాగుతాయి కొన్నిసార్లు. మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్స్ get deceived and pulled back to the world because of our company. వాళ్ళు ఎవరితో అయితే సాంగత్యాన్ని కలిగి ఉన్నారో, వినాలి, ఇక నేను ఎందుకు చెప్పటం వాక్యం, మీరు పిల్లలకి వెళ్ళి చూస్తూ ఉంటే, మరలా లోకములోనికి క్రైస్తవులు ఏడవబడడానికి గల కారణం ఏంటంటే వారి యొక్క పరిచయాలని చెప్తాను నేను, పరిచయాలని చెప్తాను నేను. మరి ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో, ఎవరితో అయితే కలిసి నడుస్తున్నారో, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళను బట్టే మీరు కూడా ఏడవబడతారు. చిన్నగా గ్రాడ్యువల్గా మీ స్పిరిచువాలిటీ మీ నుంచి దూరం అవుతుంది, మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితం బలహీనపడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సంఘముకు రాకుండా అక్కడ ఇక్కడ తిరిగేవాడితో సహవాసం ఏంటి మీకు? చెప్పండి. వాడు సంఘానికి రాడు, వాడు ఒక ప్రార్థన చేయడు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని వాక్యం గురించి చెప్తే వాడు సినిమా గురించి చెబుతాడు, దేవుడి వాక్యం గురించి మాట్లాడితే రాజకీయాల గురించి మాట్లాడతాడు. వింటున్నారా? కాసేపు ప్రార్థన చేసుకుందాంరా అంటే వాడు అక్కడ ఉండడు. మరి అలాంటి వాడితో నీకు స్నేహం ఏంటి? రేయంబగులు సినిమాలు షికారులు అని తిరిగేటువంటి వాడితో మీకు సాంగత్యం ఏంటి? అందుకనే చెప్తున్నా నేను, క్రైస్తవులమైనటువంటి మనము ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు. The way he is talking, we must identify that, we must recognize that. వాడు ఏ విధానంలో మాట్లాడుతున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అని మనం ముందే గుర్తించాలండి. ముఖ్యంగా ఆడపిల్లలు. బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది బలహీనమైన ఘటమని, సులువుగా మోసగించబడతారు. ఎదుటివాడు ఏదో మాట్లాడాడు అనుకోండి, దాన్ని ఊహించుకొని మనం ఊహల్లో తేలకూడదు. అసలు వాడు ఏ మాటలతో నీ దగ్గరకు వస్తున్నాడు, ఎలాంటి మాటలు నీ దగ్గర వల్లిస్తున్నాడు, వాడు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మ అయితే ఇలా మాట్లాడుతుందా? దేవుని ఆత్మ కలిగిన వాడైతే ఈ రకమైనటువంటి తేనెలొలిగించే మాటలు మాట్లాడతాడా? శృంగారభరితమైనటువంటి మాటలు మాట్లాడతాడా? ఇవన్నీ కూడా మీరు పరిశీలన చేసుకోవాలి సార్. ఎందుకంటే సులువుగా మోసగించబడతాం. అసలు కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాడు అండి. వాడు తిరగటం కాదు, వాడి మాటలనే మీరు వినకూడదు. వాడి ఛాయలకు కాదు, వాడి మాటలు మీరు వినకూడదు అంటున్నాడు. ఈవిల్ కమ్యూనికేషన్, దుష్టుని యొక్క సంభాషణ మనల్ని పాడు చేస్తుందని చెబుతున్నాడు పౌలు ఇక్కడ స్పష్టంగా. అలాంటప్పుడు మనకి ఏం తెలిసి ఉండాలి? మొదటగా ఏ స్థలాలకు వెళ్ళాలో తెలిసి ఉండాలి,
ఏ స్థలాలకు వెళ్ళకూడదో తెలిసి ఉండాలి, ఎవరితో కూర్చోవాలో తెలిసి ఉండాలి, ఎవరితో కూర్చోకూడదో తెలిసి ఉండాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలో తెలిసి ఉండాలి. నీ మిత్రుడు, నీ మంచి స్నేహితుడు నువ్వు అనుకున్నటువంటి వాడు ఒకరోజు నేను మద్యం తాగేటువంటి స్థలానికి పిలిచాడు. పర్లేదురా, నేను నీకు కూల్ డ్రింక్ ఇస్తానన్నాడు. నువ్వు మాతో పాటు కలిసి మందా కలిసి పర్లేదు, నీకు థమ్స్అప్ ఇస్తాను తాగన్నాడు. నువ్వు చక్కగా వెళ్ళిపోయి ఆడ కూర్చున్నావంటే దాని అర్థం ఏంటంటే సమ్వేర్ సమ్హౌ యు గాట్ అట్రాక్టెడ్ టు హిస్ వర్డ్స్. ఎలాగో ఎక్కడో వాడి యొక్క మాటలకు నువ్వు ఆకర్షితుడు అయ్యావు. ఏదో ఒక రోజు ఆ థమ్స్అప్ స్థానంలో ఒక బాటిల్ పెడతాడు. వింటున్నారా అండి? వింటున్నారా? ఎందుకు అంటే ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ మాటల ద్వారానే పాపం అనేది తేలికగా కనిపిస్తుంది మనకు. అర్థమవుతుందా? ఎలాగంటే ఏముండదురా, ఇది థమ్స్అప్ తాగినట్టే అంటాడు. ఏదో ఒక రోజు నువ్వు అదే తేలికతో చూస్తావు దాన్ని. దాన్ని క్రైస్తవత్వాన్ని ఏం చేస్తావు? మర్చిపోతావు. థమ్స్అప్ తీసుకోవాల్సినోడు ఈసారి ఏది కొద్దిగా పోయి అంటావు. చివరికి నువ్వు ఏ స్థాయికి వస్తావంటే వాడు కొద్దిగా పోయి అనే స్థాయికి నువ్వు తాగుతావు. వింటున్నారా అండి? స్నేహితులే నువ్వు వస్తానంటే అమ్మో వీడు వస్తానంటే దాచిపెట్టండి రో అనే స్థాయిలో అలవాటు చేసుకుంటాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరితో కూర్చుంటున్నామో, ఎక్కడ కూర్చుంటున్నామో, ఎవరి దగ్గరికి వెళుతున్నామో, ఎవరితో మన ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు కూడా మీరు పరిశీలన చేసుకోవాలి. ఎవరితో నా ఫ్రెండ్షిప్ ఉంది, ఎవరితో నేను మాటలు కలుపుతున్నాను, ఎవరితో నేను వెళ్తున్నాను, ఇవన్నీ కూడా మీరు సరిచూసుకోవాలి అని నేను చెప్పటం కాదు, బైబిలే చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో వి మస్ట్ బి వెరీ కేర్ఫుల్ విత్ అవర్ ఫ్రెండ్స్. ఎవరెవరితో జాగ్రత్తగా ఉండాలి? మన స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. మొదటగా మనం తిరిగే స్నేహితులండి, ప్రతిరోజు ఇంటి దగ్గరికి వెళ్ళగానే చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాం కదా, జాగ్రత్తగా ఉండాలంటే వాళ్ళతో కూడా. మనం ప్రజలు డైలీ కలుసుకునే ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో, మనం కలిసే ప్రజలు ఉంటారు, వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పీపుల్ వి టాక్ రెగ్యులర్లీ, మనం నిరంతరము మాట్లాడేటువంటి ప్రజలు. ఏదైనా నువ్వు ఒక మాట కలపాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కలుపుతున్నావు, వాళ్ళతో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే అవిశ్వాసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాక్య సంబంధులు కానటువంటి వాళ్ళు, వారు ఎవరైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, వాళ్ళతో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో నువ్వు సమకూడి నడవకూడదు, వాళ్ళతో ఆలోచనలు కలపకూడదు, వాళ్లకు మీ కష్ట నష్టాలు అసలు చెప్పకూడదు, నీ బలాలు నీ బలహీనతలు అసలు ఎవరికి చెప్పకూడదు. నువ్వు ఎవరితో చెప్పాలో వాళ్ళకి చెప్పాలి తప్ప, నీ బలాలు బలహీనతలు వచ్చారు కదా కాసేపు కూర్చోబెట్టి వాళ్ళకు ఒక కాఫీ ఇచ్చాం కాబట్టి మా సోదంతా చెబుదాం, ఆ కాఫీ తాగేదాకా మా బలహీనతలన్నీ చెబుదాం, మన బలాలన్నీ చెబుదాం. నువ్వు కూర్చొని కష్టాలు చెబుతున్నావు అంటే నీ ఇంటికి ఎవడు రాడు, వాళ్ళ ఇంటికి ఎవడో ఆహ్వానించడు. గుర్తుపెట్టుకోండి. ఏం వచ్చిందంటే అన్ని కష్టాలు చెబుతుందయ్యా. వింటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని కలుస్తున్నావు, ఇవన్నీ కూడా నువ్వు సరి చూసుకోవాలి. అలాగనే తప్పుడు సిద్ధాంతాలు నమ్మేటువంటి వారితో నీకేంటి పని? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలను అనుసరించి నడిచే వాడితో నీకేంటి పని? ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారంగా అయితే నువ్వు తిరగకూడదు. మరి పునరుద్ధానము లేదని నమ్మే వాళ్ళ గురించి ఇక్కడ పౌలు చెప్తున్నాడు. మరి పునరుద్ధానం జరిగిపోయిందనే వాళ్ళ గురించి ఎందుకు తిరగాలి మనం? ప్రైజ్ ది లార్డ్. వర్తమానము కాని దానితో మనకేంటి పని? ఆలోచన చేస్తున్నారా? మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసో తెలీదో, మన జీవితాన్ని ఒక్క నిమిషం ఆలోచన చేసుకుంటే, మన జీవితంలో ఏవేవైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్యలన్నీ కూడా మనకు బాగా తెలిసిన వాళ్ళ నుండే వస్తాయి. చూసుకోండి, ఒకసారి ఆలోచన చేసుకోండి. నీకు తెలిసిన వాడి దగ్గర నుంచే సమస్యలు వస్తాయి, తెలియని వాడి దగ్గర నుంచి రావు. అమెరికాలో ఒక ఆయన ట్రంప్ ఉన్నాడు, ఆయన ద్వారా నీకు ఏమైనా సమస్య వచ్చింది ఎప్పుడన్నా? చెప్పండి. పక్క ఊర్లో ఎవరో సుబ్బారావు అని ఉన్నాడు, ఆయన ఎప్పుడన్నా మీ దగ్గరకు వచ్చి ఏమైనా చేశాడా? చెప్పండి సార్. ఇదటి పక్కన ఏదో నెమిలిరెడ్డి బజార్లో ఎవరో ఉన్నారు, ఒక ఆయన,
పలానా శ్రీనివాసరావు రామారావు ఆయన ద్వారా ఇప్పుడు నీకు సమస్య కలిగిందా? సమస్య అంతా కూడా మనకు ఎవరైతే తెలుసో వాళ్ళ నుండే వస్తాయి. ఎవరితో నువ్వు కలిసి తిరిగావో వాళ్ళ నుండే వస్తాయి. ఎవరికి నువ్వు తెలుసో, ఎవరిని నువ్వు గుర్తెరిగి ఉన్నావో వాళ్ళ ద్వారానే సమస్యలు వస్తాయి తప్ప నీకు తెలియనటువంటి ఒక స్ట్రేంజర్ నుంచి సమస్యలు ఎప్పుడు కూడా రావండి. అందుకనే చెప్తున్నాను, ఎవరితో మనం మాట్లాడుతున్నామో, ఎవరితో మనం సంబంధాలు పెట్టుకుంటున్నామో, ప్రైజ్ ది లార్డ్, ఆ వ్యక్తి ఎలాంటి వాడో, ప్రైజ్ ది లార్డ్, అవన్నీ కూడా మనము గుర్తెరిగి ఉండాలి. కూర్చొని గంటలు గంటలు మాట్లాడతాం, ఏది పెడితే అది వాక్య సంబంధం అనుకుంటాం. వాడు ఏదో సిద్ధాంతం చెప్తాడు, అక్కడ నీకు ఫుల్ స్టాప్ పడిద్ది, నీకు ఒక సందేహం వస్తుంది, దాన్ని పట్టుకొని ఊగిలాడతావు, విన్నటువంటి మాటలన్నీ మర్చిపోతావు. నువ్వు ఆ ఒక్క ప్రశ్న నిన్ను వెనకకు లాగుతుంది, నిన్ను పడిపోయేటట్టు చేస్తుంది, నీ యొక్క విశ్వాసంలో నుంచి నిన్ను పడగొడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ స్థలాలకు వెళ్ళాలి, ఏ స్థలాలకు వెళ్ళకూడదు అనేవి క్రైస్తవులమైనటువంటి మనకు బాగా తెలిసి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ఆలోచనలు తీసుకుంటాం మనం, రకరకాల ఆలోచనలు, చిన్న చిన్న సూచనలు, వింటున్నారా? రకరకాల ఆలోచనలు, రకరకాల సూచనలు ఎవరి దగ్గర అడుగుతాము? ఎవరి దగ్గర అడుగుతాం? వాక్యాన్ని నమ్మనోడి దగ్గరికి పోయి అడుగుతాం మనం, ఇది ఎలా చేయాలి? చాలా మంది ప్రారంభం నుంచి కూడా విశ్వాసం కలిగిన వాళ్ళే, వాక్యాన్ని నమ్మిన వాళ్ళే, తమ కూతురికి వివాహం చేయాలంటే ఉద్యోగస్తుడు కావాలి, ఆస్తి బాగుండాలి, అమ్మాయికి 3 పూట్ల అన్నం పెట్టాలి, భక్తి పరులే, ఇవన్నీ అడుగుతారు చివరికి. మరి ఇంకేం వర్తమానం అండి? వర్తమానంలో విశ్వాసిని అడగచ్చు కదా, వర్తమానంలో కూడా ఉంటారు కదా, విశ్వాసుల్లో కూడా ఉంటారు కదా. పేరయ్య చెప్తాడు, మంచి సంబంధం ఇది పోతే మళ్ళీ దొరకదు, అబ్బాయి అమెరికా తీసిపోతాడంట, పడిపోతాం అక్కడ. వాడు చివరికి కట్టుకొని వాడు అన్నం పెట్టాడు, వాడు ఒక్కొక్క నీళ్లు కూడా తాగనేడు, దీవారాత్రులు చితకబాతుతా ఉంటాడు ఆమెని. అప్పుడు నువ్వు బతికిన దినాలన్నీ కూడా ఆ అమ్మాయి బాగు కోసం ప్రార్థన చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేవి మనకు బాగా తెలిసి ఉండాలి. ఎవరితో మాట్లాడాలి అనేవి కూడా మనకు బాగా తెలిసి ఉండాలండి. ఎవరి మాటలను మనం తీసుకుంటున్నాము, ఎవరి మాటలు మనం తీసుకోవాలి అసలు అనేవి కూడా బాగా తెలిసి ఉండాలి. ఒక సలహా అనేది ఏదన్నా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మరి వాక్యానుసారంగా ఆ సలహా ఉన్నప్పుడు ఖచ్చితంగా అది స్థిరపరచబడుతుంది. ఒక లోకస్తుడు, వాక్య జ్ఞానం లేనటువంటి వాడు చెప్పేటువంటి సలహా తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఆరిపోతాం. నమ్ముతున్నారా? ఆదాము అవ్వలు దేవునితో సంతోషంగా కాలాన్ని గడుపుతూ, వారు దేవునితో సాంగత్యం చేస్తూ, దేవుని యొక్క మాటలను వింటూ ఉన్నంత కాలము కూడా వాళ్ళు నిత్యత్వంలో ఉన్నారు. వ్యాధి అంటనటువంటి దేహంలో ఉన్నారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. చాలా ఆనందకరమైనటువంటి జీవితం. ప్రతిరోజు సాయంత్రం దేవుడు వచ్చేవాడు వాళ్ళ దగ్గరికి, ఆయన వెతుక్కుంటూ వచ్చేవాడు, పేర్లు పెట్టి పిలిచేవాడు. సొంత బిడ్డలు కనుక ఒక తండ్రి ఇంటికి వచ్చిన పరిగెత్తుకుంటూ ఎలాగైతే వెళ్ళేవాళ్ళు అలాంటి ఒక సాంగత్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ ఒకరోజు ఒక కొత్త బోధకుడు వచ్చాడు అక్కడికి, కొత్త సిద్ధాంతం తీసుకొని వచ్చాడు. వెలుగు దూత వలె తన వస్త్రాలను ధరించుకొని వచ్చాడు వాళ్ళ దగ్గరికి. వచ్చి అమ్మతో మాట్లాడాడు, అమ్మా ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేవుడు దేని ఫలమునైనా తినద్దని చెప్పాడా అనంటే ఈవిడ బిలీవర్గా ఉంది. వింటున్నారా? బిలీవర్గా ఉంది. ఆయన మాట్లాడింది వాక్యమే కదా అని ఏమో కూడా వాక్యమే అనుకొని, అవునయ్యా నిజమే, దేవుడు ఈ తోట చెట్లలో ప్రతి ఫలాన్ని కూడా నిరభ్యంతరంగా తినమన్నాడు. కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఉంది,
మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని దాన్ని తినొద్దన్నాడు, దాన్ని ముట్టొద్దన్నాడు అని చెప్పాడు. చెప్పింది ఆవిడ. చెప్పగానే ఇప్పుడు వీడు స్టార్ట్ చేశాడు. వీడు స్టార్ట్ చేసి చెప్పి ఏం చెప్పాడంటే, అసలు మీరు చావనే చావరు, మీరు ఆ ఫలాన్ని తింటే మీరు దేవుళ్ళు అవుతారు, మీరు దేవుళ్ళు అవుతారు. మరి వాడు చెప్పింది అబద్ధమా సత్యమా? ప్రారంభంలో 99% సత్యాన్ని పెట్టుకొని వస్తాడంట వాడు, అడుగున అబద్ధాన్ని పెట్టుకుంటాడంట. ఇది ప్రవక్త చెప్పిన మాటలే. హీ కమ్స్ విత్ 99% ట్రూత్. 99% సత్యముతో వస్తాడంట వాడు. ఆ 99% సత్యము కింద అబద్ధాన్ని పెట్టుకొని వస్తాడంట వాడు. ఇక్కడ జరిగింది కూడా అదే. అవ్వతో 99% సత్యం మాట్లాడాడు, వింటున్నారా? కానీ అడుగునే ఏం పెట్టాడు? దేవుడు తినద్దంటే వీడు తినమని చెప్పాడు. దట్ ఈస్ ద ఓన్లీ లై. వాడు అక్కడ ఉపయోగించినటువంటి కేవలం అంటే కేవలం అబద్ధం ఏంటంటే, దేవుడు తినద్దన్నాడు, వీడు తినమని చెప్పాడు. ఏమకి ఇది ఒక కొత్త మర్మంలాగా అనిపించింది. అరే, దేవుడు ఎందుకు ఇలాగ చెప్పాడు అంటే మేము కూడా ఆయన వలే అవుతామనా అని ఏమకు అనిపించింది. చూసింది, ఆ పండుకెళ్ళి పైకి కిందకి చూసింది. బా, భలే రమ్యంగా ఉందే, కన్నులకు ఇంపుగా కనిపించింది, రమ్యంగా కనిపించింది, ఇది తింటే ఆరోగ్యం కూడా కుదురుపడిద్ది అనుకుంది. పోయింది. మరి ఆ పండు యొక్క మర్మం ఏంటో మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. అక్కడ రుచి చూసింది, పోయి భర్తకు కూడా ఆ యొక్క ఫలముల యొక్క రుచిని అక్కడ చూపించింది. నిత్యత్వములో ఉండాల్సిన వారు, ప్రైజ్ ది లార్డ్, నిత్యత్వములో ఉండాల్సిన వారు, ఏ వ్యాధి ఏ బాధ తెలియకుండా బ్రతికినటువంటి వారు ఇప్పుడు బైపాస్ చెయ్యబడి వారు ఈ రక్త మాంసాలు కలిగినటువంటి దేహంలోనికి కొద్ది కాలము జీవించడానికి వారు పడద్రోయబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకు పడ్డారు అంటే ప్రతిరోజు దేవుని స్వరం విన్నారు, ప్రతిరోజు దేవునితో సహవాసం చేశారు. ఇప్పుడు ఒక కొత్త స్వరం, ఒక కొత్త సిద్ధాంతం, అది వాక్యపు విరుద్ధంగా ఉన్నటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు విన్నారు. విన్న రోజే వాళ్ళు పడిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ ఏమైంది? తెలుగులో ఒకటేదో సేయింగ్ ఉంది, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులు. అంటే దాని అర్థం ఏంటో, ఈ రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? ఎప్పుడైతే అడ్డదిడ్డమైనటువంటి సిద్ధాంతం జోలికి పోయిందో అప్పుడు ఈ దిక్కుమాలిన జీవితాలు, ఈ దిక్కుమాలిన దేహం మనకు ఇవ్వబడిందండి. లేని ఎడల ఆదాము అవ్వలు పలికితే పిల్లలు కలగాలి. నాకు మగ పిల్లగాడు కావాలి, కలుగును గాక అంటే మగ పిల్లగాడు రావాలి అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి దేహంతో మనం పుట్టాలి. మరి ఇవాళ ఏమైపోయింది? స్త్రీ ప్రసవ వేదన కలిగి పిల్లల్ని కనాలని చెప్పాడు దేవుడు. పురుషుడు తన బ్రతుకు దినములన్నీ కూడా చెమట చిందించి భూ పంటను తిని బ్రతకాలి. ఆయనను గ్యారంటీ లేదు. భూమి ముళ్ళ పొదలను గచ్చ పొదలను మొలిపిస్తుంది. నువ్వు ఆశించినంత మేరకు భూమి పంట ఇవ్వదు, ఇస్తుందా? ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? భూమి శపించబడింది మానవుడి నిమిత్తము. దీస్ థింగ్స్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ పేయింగ్ హీడ్ టు ద ఫాల్స్ డాక్ట్రిన్. తప్పుడు సిద్ధాంతాల వైపు మన చెవులను ఎప్పుడు కూడా తెరిచి పెట్టకూడదు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్త వహించాలి. ఎవడి మాటలు వింటున్నావు వాడు నీకు చెప్పొచ్చు, మంచిగా ప్రార్థన చేసుకోవాలరా, అలా ఉండాలరా, ఇలా ఉండాలరా, యేసు అలా చెప్పాడరా, యేసు ఇలా చెప్పాడరా అంటాడు. వాడు యేసులో నుంచే వస్తాడు. అప్పుడే కదా నువ్వు నమ్మేది. తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు చెప్పేటువంటి వాళ్ళు రెండు కొమ్ములు పెట్టుకొని రారు. రెండు కొమ్ములు పెట్టుకొని వస్తే ముందే అర్థమైపోయింది, వీడు సాతాను పారిపోవాలని అర్థమైంది. వాడు అలాగ రాడు, వాడిని దగ్గరకు వాక్యంతో వస్తాడు. వింటున్నారా? అందుకనే చెప్తున్నాను, చాలా జాగ్రత్త వహించాలి. ఇవాళ టీవీలో చూస్తున్నాం, అమ్మా కానుకల కవర్లు ఇస్తారు కానీ
5,000 తీసుకొని రండి ప్రతి ఒక్కళ్ళు, వచ్చే నెలలో ప్రార్థన చేస్తాను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనగానే కవర్లు అయ్యాయా అని అడుగుతున్నారు చాలా మంది. ఒక ఆవిడ వచ్చింది, అయ్యా కానుక 5,000 తేలేదయ్యా అంటే అతను అంటున్నాడు, ఇప్పుడు ప్రార్థన చేయించుకో, వచ్చే నెల కానుక 5,000 పెట్టి తీసుకురా అని అన్నాడు. సరేనయ్యా అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయింది. వ్యాపారం అనేది కొట్లల్లో కాదు, ఇప్పుడు సంఘాల్లో కూడా ఉంది వ్యాపారం. వింటున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక, కింద అకౌంట్ నెంబర్ ఉంది, దాన్ని కొట్టేసేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక, మీరు ఇల్లు కట్టుకుందరు గాక, జాబ్ వచ్చును గాక, పిల్లలు పుట్టును గాక, రకరకాల సమస్యలని జాబితా రాసుకొని వస్తారా, అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించును గాక. కింద ఫోన్పే నంబర్ ఉంది, దానికి వాట్సాప్ ఫోన్పే చేసేసేయండి. కానీ జనాలు దీన్ని, ఈ స్కీమ్ని గుడ్డిగా నమ్ముతున్నారండి. దే ఆర్ బిలీవింగ్. హల్లెలూయా. వాళ్ళు స్వయంగా యేసుప్రభు వచ్చిన యేసుప్రభుని నమ్మరు. స్వయంగా యేసుప్రభు వచ్చిన, ఇదిగోండి చూడండి నేను పొందిన గాయాలు అని అన్నా కూడా, హైదరాబాద్లో యేసుప్రభు ఉన్నాడు నీకంటే పెద్ద ఆయన అంటారండి, ఖచ్చితంగా అంటారు. లేదా పలానా చిలకలూరుపేటలో ఉన్నారు, లేదా గుంటూరు వెళ్తాం మేము, ఎవరు వచ్చినా యేసు ప్రభు వచ్చిన, ఇదిగో గాయాలు చూడండి అని చెప్పిన, మీకోసం నేను రక్తం చిందించానని చెప్పిన నమ్మే విధానములు లేరండి. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుకి కాదు కానీ అయింది దాసులు, వాళ్ళు వెళ్తున్న సంఘపు పాస్టర్లకు దాసులు అయ్యారు. అర్థమవుతుందా? ఆడిస్తున్నారు వాళ్ళు, వీళ్ళు ఆడుతున్నారు. ఎంత బాధాకరం అంటే, క్రీస్తుని గురించిన బోధన నువ్వు చెప్పినా కూడా దాన్ని అంగీకరించే స్థితిలో లేరండి. బైబిల్లో ఇలాగ ఉందని చెప్పినా కూడా మా పాస్టర్ గారు చెప్పిందే మేము నమ్ముతాం. అది బైబిల్కి టాలీ అయిందా లేదా అనేది అనవసరం అండి. మా అయ్యగారు చెప్పిందే వేదం, మా అయ్యగారు చెప్పిందే సత్యం. ఇంకెక్కువ మాట్లాడితే మా అయ్యగారు మాకు యేసుప్రభు అని కూడా అంటారు వాళ్ళు. అందుకే చెప్తున్నాను, ఎవరి బోధలు వినాలో, ఎవరితో కూర్చోవాలో, అది ఫ్రెండ్ అయినా సరే, అది బంధువు అయినా సరే, వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు అక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం లేదండి. రక్త సంబంధీకులుగా వాళ్ళు బంధువులు అవ్వచ్చు, కానీ వాక్యానికి విరుద్ధంగా చేసేటువంటి వారితో మనం ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ వాక్యము యొక్క చర్చలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాడు అంగీకరించినట్టు వదిలేయాలి. వాడు మానాన వాడిని నువ్వు బెత్తలాడుతూ కూర్చోవటం, వాడేదో నీకు సోది చెబుతాడు దాన్ని వింటూ కూర్చోవడం, ఇవన్నీ అనవసరం. ఇఫ్ హీ బిలీవ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సేవ్ హిమ్. దేవుని యొక్క వాక్యాన్ని అతను నమ్మితే ఆ వాక్యము వాడిని రక్షిస్తుంది. ఇక్కడ రక్షించడానికి పాస్టర్కి ఏ సంబంధం లేదు, విశ్వాసికి అందులో ఏ ప్రమేయం కూడా లేదండి. నువ్వు నమ్మిన వాక్యమే నిన్ను రక్షిస్తుంది. అర్థమైందా? కనుక ఇక్కడ ఒకరి మీద ఒకరు అలగాల్సిన అవసరం లేనే లేదు. నువ్వు వాక్యాన్ని నమ్మితే వాక్యం నువ్వు రక్షిస్తుంది. దాంతో నాకేమైనా సంబంధం ఉందా? చెప్పాలి, మీకేమైనా సంబంధం ఉందా? వాక్యాన్ని నువ్వు విశ్వసిస్తే అది రక్షిస్తుంది. ఇక్కడ అంటున్నాడు కదా, మీ విశ్వాసములో ఏదైనా లోపమైతే నేను చెప్పలేను, కానీ మీరు నమ్మిన ఆ సువార్త వలననే మీరు రక్షించబడతారని పౌలు చెప్తున్నాడండి. మీరు రక్షించబడే సువార్త వలన, నా వలన కాదు. నేను ఎప్పుడు కూడా మీకోసం కనీసం ఒక మెట్టు కూడా ఎక్కనండి. వింటున్నారా? అలాగనే మీరు కూడా. కనుక ఎవరితో సాంగత్యము చేయాలి, ఎవరితో మాట్లాడాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగనే కొన్నిసార్లు కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం, అక్కడ కూడా కొంతమందిని ఫ్రెండ్స్ని చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజీకి వెళ్ళే యవనస్తులు ఉన్నారు, మరి ఊరు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అక్కడ ఎవరితో తిరగాలి, వాడి మాటలు నీకు నచ్చచ్చు. అక్కడ ఎవ్వరూ లేనప్పుడు మనల్ని ఎవరైతే పలకరించారో వాడే మన ఫ్రెండ్గా చేసుకుంటాం మనం.
బైబిల్లో ఒక కథ ఉంది, అది నేను మీకు చెప్తాను ఇప్పుడు. బైబిల్ గ్రంథంలో యాకోబు ఉన్నాడు కదా, తెలుసా? యాకోబుకి లేయా అని ఒక భార్య ఉంది, తెలుసా? ఈ లేయాకు ఒక కుమార్తె ఉంది, తెలుసా? ఆమె పేరు దీనా. ప్రైజ్ ది లార్డ్. యాకోబు అక్కడ 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 గుడారాలు వేసుకుంటూ షెకెము అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చాడండి. బాగా వినాలి. ఏ ప్రాంతానికి? షెకెము అనే ఒక ప్రాంతానికి వచ్చాడు. ఆ షెకెము ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ షెకెము అనే ప్రాంతంలో హివ్వీయులు ఉంటారు. ఎవరు? హివ్వీయులు. వీళ్ళు ప్రత్యేకమైన తెగ, దేవుడితో సంబంధం లేదు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత యాకోబు కుమార్తె ఏమనుకుందంటే, బా కొత్త ప్రాంతానికి వచ్చాం, ఒక్కదాన్ని ఇంట్లో కూర్చోలేకపోతున్నా, అలాగ చక్కగా తిరిగి వస్తాను, ఎవరైనా నాకు స్నేహితురాండ్రు దొరుకుతారేమో చూసి వస్తానని వెళ్ళిందండి. వెళితే ఆ ప్రాంతంలో ఉన్న ఒకడు ఈమెను చూశాడు. ఈమెను చూసి ఆమెను ఎత్తుకెళ్ళి ఆగం చేశాడు. వింటున్నారా? ఆగం చేసి ఏం చేశాడు తెలుసా? ఇంకేమన్నా ఇటు కూడా ఆగం చేశాను, ఏమైనా పెళ్లి చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయం దేనా అన్నలకు తెలియదు, వాళ్ళు ఎక్కడో పొలంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యాన్ని బట్టి ఒక ఊరిని చంపాల్సి వచ్చిందండి యాకోబు కుమారులు. ఎందుకు అంత భయంకరమైనటువంటి కార్యం సంభవించింది? ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో కలవాలి, ఎవరితో మాట్లాడాలనేది. ఏమో పోయి ఊరంతా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఏమో మంచిదేనండి, ఏమలో ఏ చెడు లేదు, కానీ అవతలోడు కూడా అదే మైండ్ సెట్ కలిగి ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఇవాళ కూడా రకరకాల స్థలాలకు మన ఆడపిల్లలను పంపిస్తూ ఉంటాము, మగపిల్లలను కూడా పంపించకూడదు. ఇప్పుడు ఎక్కడెక్కడికి పంపించాలి, ఎవరెవరిని కలుస్తుంది, ఎవరెవరితో మాట్లాడుతుంది. చెడు బీజము కలిగిన వారు సొంత వారైనా సరే వారి దగ్గర ఎక్కువసేపు కూర్చొనివ్వకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి. చెడు ఆలోచనలతో నింపబడిన వారు ఉంటారు. హల్లెలూయా. వారి మనస్సును నువ్వు చూడలేవు కదా, చూడగలవా? ఒక వ్యక్తిని ముందుకు వచ్చాడు, ఓ భలే పరిశుద్ధుడండి, నీకు అర్థం అవుతుందా అతను పరిశుద్ధుడని? ఓ మనిషిని చూడండి, బో నెంబర్ 1 అయ్యా, ఎట్టా చెబుతున్నావు నెంబర్ 1 అని? ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త వహించాలి. కొత్త ప్రదేశానికి వెళ్ళగానే అందరూ మన వాళ్ళు అనుకుంటాం, దట్ ఈజ్ రాంగ్. అందరితో కలవకూడదు, అందరితో మాట్లాడకూడదు. అసలు ముఖ్యంగా ఏ విషయాలు పడితే ఆ విషయాల్లో మనం తలదొరచకూడదు. ఆమెదో మాట్లాడుతుంది, నువ్వు వెళ్ళి ఏంటి ఏం చర్చించుకుంటున్నారు, నీకన్నీ ఎందుకు తోటకూర ముచ్చట్లు? మోసపోవద్దు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రైజ్ ది లార్డ్. కనుక జాగ్రత్తగా ఉండాలి, పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఇవాళ నేను మీకు ఒక రాజుని పరిచయం చేయాలనుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరు యోవాషు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరేంటి? 7 సంవత్సరాలకు రాజు అయ్యాడైనా. ఎన్ని సంవత్సరాలకి? 7 సంవత్సరాలకు రాజు అయ్యాడైనా. 7 సంవత్సరాలకి సింహాసనం మీదకి ఎక్కాడు. దీనికి ముందు అసలు నేను ఎవరో చెప్తాను. ఈయన యూదా రాజు అండి. ఈయన వంశస్థులందరినీ కూడా ఒక ఆవిడ చంపేసింది. బ్రతకకూడదు, ఇక యూదాలో ఏ సంతు కూడా నిలవకూడదు. ఉన్న వాళ్ళందరినీ కూడా, రాజవంశీయులందరినీ కూడా ఒక ఆవిడ చంపేసింది. ఆమె పేరు అతల్య. మీ అందరికి తెలిసి కథ. ప్రైజ్ ది లార్డ్. ఈ అతల్య అందరి రాజవంశస్థులను, యూదా రాజవంశస్థులందరినీ చంపేస్తా ఉంటే, ఎందుకు చంపేస్తుంది? సింహాసనం ఎక్కకుండా. రాజవంశీయులందరినీ చంపేస్తా ఉంటే ఈ యోవాషుకు ఒక మేనత్త ఉంది.
ఈ మేనత్త ఏం చేసిందంటే యోవాషుని తీసుకెళ్ళి ఒక దేవాలయంలో దాచిపెట్టింది. 6 ఏళ్ళు దాచిపెట్టిందండి. ఎందుకంటే ఒక్కడన్నా రాజసంతానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కడిని మనం దాచిపెట్టి రాజు సింహాసనం మీద కూర్చోబెట్టాలి. దావీదు సింహాసనం ముందుకు వెళ్ళాలి అని చాలా కష్టపడి దాచిపెట్టి, వింటున్నారా, ఆ ఆలయానికి చుట్టూరు కూడా కాపలా పెట్టి ఆ శిశువు చనిపోకుండా బ్రతికేటట్లుగా మరి వాళ్ళ మేనత్త భర్త వీరిద్దరు కూడా చాలా కష్టపడి ఆ శిశువును దాచిపెట్టారు. చివరికి 7వ సంవత్సరంలో 7 సంవత్సరాలు రాగానే 7వ సంవత్సరంలో యెహోయాదా అనేటువంటి ఒక యాజకుడు ఆ మేనత్త భర్త అని, యెహోయాదా అంటే ఆ చిన్న పిల్లాడి యొక్క మేనత్త భర్త ఇతను యెహోయాదా. ఇతను యాజకుడిగా ఉన్నాడు. ఈ యాజకుడు ఆ శిశువుని భద్రపరుచుకుంటూ వచ్చి 7వ సంవత్సరం రాగానే సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇతను రాజు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఇతని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత ఈ యెహోయాదానే అతల్యాన్ని చంపించేశాడు. వింటున్నారా? చంపించేసిన తర్వాత ఈ 7 సంవత్సరాల వయసులో రాజు అయినటువంటి యోవాష్ ఏం చేశాడంటే, హి కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద టెంపుల్. అప్పటి వరకు కూడా దేవుని యొక్క ఆలయము ఆరాధన క్రమములు జరగకుండా నిలిపివేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆలయంలో ఆరాధనలు జరగట్లేదు, బలి అర్పణలు జరగట్లేదు, ఏ జనులు రావట్లేదు, బలి అర్పణలు అర్పించట్లేదు, కానుకలు అర్పించట్లేదు. దేవుని యొక్క ఆరాధన ఆగిపోయింది. అయితే ఈ 7 ఏళ్ళు ఉన్నటువంటి ఈ రాజు ఏం చేశాడంటే ఆలయం వైపు తిరిగిందండి అతని మనసు. అతని కోరికంతా కూడా ఆలయం వైపు తిరిగింది. ఏంటో తెలుసా? నా దేవుని ఆలయం అలా పాడుగా ఉండకూడదు. నా దేవుని ఆలయాన్ని మరలా బాగు చెయ్యండి. మరి బయటికి తీసుకెళ్లిన ఉపకరణాలన్నీ తీసుకురండి లోపలికి. దేవుని యొక్క ఆలయంలో ఆరాధన జరగాలి, ఆరాధన క్రమాలు జరగాలి. మరి యూదులందరూ కూడా రావాలి. ఈ యొక్క ఆలయ నిర్మాణంలో అందరూ కూడా తమ తమ వద్దు కానుకలను తీసుకురావాలి అని ఈ 7 ఏళ్ల బాలుడు లేవీయులందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలు యూదుల ప్రజలందరి మధ్యలోకి లేవీయులను పంపించి అందరూ కూడా ఆలయం దగ్గరకు రావాలి, ఆలయంలోకి వచ్చి మళ్ళీ ఆరాధన చేయాలి, ఆలయం దగ్గర ఒక కానుక పెట్టె పెడుతున్నాము, ఆ కానుక పెట్టెలో మీరు తెచ్చిందంతా కూడా మీరు వెయ్యాలి అని చెప్పినప్పుడు బంగారము, వెండి ఇవన్నీ కూడా వచ్చి వేస్తా ఉన్నారు. వాళ్ళు వేస్తా ఉంటే లోపల పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పని చేసిన వారికి కూడా ఆ కానుకల పెట్టెలో నుంచి తీసి ఇచ్చేవాళ్ళు. అలాగా దేవుని యొక్క ఆలయ పనులన్నీ కూడా పూర్తి చేసి దేవుని యొక్క ఆరాధన క్రమం మరలా స్టార్ట్ చేయించాడండి యోవాష్. ఎన్ని సంవత్సరాల పిల్లాడండి? 7 సంవత్సరాల పిల్లాడు 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, దావీదు పరిపాలన ఎలాగైతే ఉన్నదో యోవాషు పరిపాలన కూడా అలాగనే సమాంతరంగా ఉన్నదని చరిత్రకారులు చెప్తున్నారు. అంత గొప్పగా పరిపాలన చేశాడండి. హీ రూల్డ్ ఫర్ 40 years. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అది సామాన్యమైన విషయం కాదు. 40 సంవత్సరాలు పరిపాలన చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు అది. అయితే యెహోయాదా ఉన్నంత వరకు కూడా ఈ యోవాష్ ఏం చేశాడో తెలుసా? మంచి భక్తి చేసుకుంటా వచ్చాడు. అసలు పని తొందరగా జరిగించమని చెప్పినప్పుడు లేవీలంట కొంత జాప్యం చేశారంట. జాప్యం చేస్తే యోవాషుకు నచ్చలాది. పిలిపించాడు ప్రధాన యాజకుడిని, యెహోయాదాని పెంచినోడినే పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? ఏంటి దేవుని ఆలయం నేను మళ్ళా మరలా బాగు చేయమని చెప్తే మీరేం ఆలస్యం చేస్తున్నారు అన్నాడు. వింటున్నారండి? అంటే ఎంత శ్రద్ధ వహించాడో, అతని ఫోకస్ అంతా ఆలయం మీద పెట్టాడు. పని అంటే ఎమ్మట జరిగిపోవాలి, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని వాళ్ళని ప్రశ్నించి మరలా వాళ్ళు పని చేసేటట్టుగా చేసి ఇశ్రాయేలు యూదా ప్రజలందరూ కూడా మరలా తిరిగి ఆలయం దగ్గరికి నడిపించి మరలా ఆరాధనలు తిరిగి ప్రారంభించేటట్టుగా ఈ యోవాష్ చేశాడండి. 7 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు ఆయన. తన ప్రాణానికి ఒక విలువ ఉంది. ఆ విలువకు తగిన జీవితాన్ని అతను జీవిస్తూ వచ్చాడు. అయితే ఒకరోజు యెహోయాదా అనే ఆయన ప్రధాన యాజకుడు, ఆయన వృద్ధాప్యమందు ప్రాణం విడిచాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ యోవాషు ఏం చేశాడంటే, తను కొనసాగుతున్న మార్గములోనే ఉంటే బాగుండేది. వింటున్నారా? మీరు కూడా గుర్తుపెట్టుకోండి,
ప్రారంభము నుంచి మంచి భక్తి చేసుకుంటూ వచ్చారు. మీరు వచ్చారు. మధ్యలోకి రాగానే ఎవడి సలహాలు తీసుకుంటున్నామో బాగా ఆలోచన చేసుకోవాలి మనం. వింటున్నారా? ఎందుకంటే యోవాషు కూడా ఏం చేశాడంటే, ఎప్పుడైతే యెహోయాదా మరణించాడో యూదా అధిపతులు కొంతమంది ఉన్నారు. ఆ యూదా అధిపతుల మాట వింటూ వచ్చాడు. వాళ్ళ మాటలను సమ్మతిస్తూ వచ్చాడు. వాళ్ళ మాటలు సమ్మతిస్తూ వచ్చిన కొలది ఈయన అన్య దేవతల విగ్రహాల తట్టు తిరగడం మొదలుపెట్టాడు. ఎవరైనా రాజు మరి ప్రారంభంలోనూ అసలు ఆలయం మళ్ళా బాగు చేయాలని చెప్పాడు కదా, అందరూ ఆరాధన దగ్గరికి రావాలని చెప్పాడు కదా. మరి ఇప్పుడేమైంది చెప్పాలి? విగ్రహారాధన వైపు తిరుగుతున్నాడు. దానికి కారణం ఏంటి? ఏమైంది? దుష్ట సాంగత్యం అని అర్థం కావట్లేదా మీకు? దుష్ట సాంగత్యం ఏం చేసింది? అతని యొక్క మంచి నడవడిని చెరిపివేసింది. ఇప్పుడు అధిపతుల మాట వింటున్నాడు, యూదా అధిపతుల మాట. వాళ్ళు చెప్పిన దానికల్లా కూడా తలాడిస్తూ ఉన్నాడు. వారు చెప్పిన ప్రతి మాటను కూడా సమ్మతిస్తూ వచ్చాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్ల వాడు. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. యెహోయాదా యాజకుడైనప్పటికీ కూడా అతను ప్రవర్తించిన తీరును బట్టి రాజులు ఎక్కడైతే పాతిపెట్టబడ్డారో అక్కడ పాతిపెట్టబడ్డాడు. ఆమె నిజంగా వింటున్నారా? మీరు అందరూ వింటున్నట్టుగా నటిస్తున్నారా? చూడండి తర్వాత ఏం జరిగిందో. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. వారి మాటకు సమ్మతించెను అంటే తలాడిస్తూ వెళ్ళాడు. వాళ్ళ మాటలు ఏది చెబితే దాన్ని అంగీకరించాడు. అలాగే అంగీకరించిన తర్వాత ఏమైందో చూడండి. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపరస్తుల మీదికిని కోపము వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. కోపం వచ్చిందంట. ఎందుకని? ఆలయానికి నడిపించిన ఈ యోవాషే మరలా విగ్రహారాధన వైపు జనులను మళ్లించాడు. అయితే ఇప్పుడు ఒక ప్రవక్త వచ్చాడండి. యెహోయాదా కుమారుడు జకర్యా వచ్చాడు అక్కడికి. జకర్యా వచ్చి అన్నాడు, మీరు వర్ధిల్లరు. మీరు దేవుని తట్టు తిరగకుండా విగ్రహాల తట్టు తిరిగితే మీరు వర్ధిల్లరు. దేవుని ఆలయమును విడిచిపెడితే మీరు వర్ధిల్లరు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సెలవేమని చెప్పాడు అని అంటే ఆ మాట దైవ వాక్కుగా స్వీకరించాల్సిన రాజు ఏం చేశాడో తెలుసా? కొంతమంది జనాలను పోగు చేసి ఆలయములోనికి వచ్చి మాట్లాడుతున్న జకర్యాను రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారండి? ఆలయంలోకి వచ్చి చెబుతున్న జకర్యాను ఏం చేయించి చంపించాడేనా? రాజు మాట చొప్పున జనులందరూ కూడా రాళ్లు తీసుకొని జకర్యాను రాళ్లతో కొట్టి చంపారు. ఈ జకర్యాను గురించే లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు అంటారు, మీరు ప్రవక్తలను చంపి వారి సమాధులను కట్టిస్తారు అని. ఈ జకర్యా ప్రవక్తను చంపి సమాధి కట్టించారు. వింటున్నారా? అయితే ఈ జకర్యా చనిపోతూ ఏమన్నాడో తెలుసా? నీవు చేసిన దానంతటికి కూడా దేవుడు న్యాయము తీరుస్తాడు, దేవుడు విచారణలోనికి తీసుకొస్తాడు నువ్వు చేసింది అని అన్నాడండి. మరి తర్వాత ఏం జరిగిందంటే, సిరియా దేశస్తులు ఒక చిన్న సైన్యాన్ని వేసుకొని వచ్చి యోవాషు మీదకి దాడి చేసినప్పుడు ఓడిపోయారు వీళ్ళు. యోవాషును పూర్తిగా చంపకుండా జీవోత్సవంలాగా విడిచిపెట్టిపోయారు వాళ్ళు.
విడిచిపెట్టిపోతే యోవాషు పక్కన ఉన్నటువంటి అనుచరులు యోవాషుని చంపారు. వింటున్నారా? యోవాషు దగ్గర ఉన్న సేవకులే చంపారు. చంపిన తర్వాత మరి రాజు కదా, రాజు ఎక్కడ పాతి పెట్టబడాలి? రాజులు ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడ పాతి పెట్టబడాలి. కానీ యోవాషుకి ఆ ఘనత దక్కలేదు. రాజులు పాతి పెట్టబడేటువంటి చోట యోవాషు పాతి పెట్టబడలేదండి. ఒక దిక్కుమాలినోడిలాగా, ఒక దిక్కులేని వాడిలాగా పాతి పెట్టబడ్డాడు. అది కూడా చూడండి ఒకసారి. 25వ వచనం, 24, 25. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతనిని పాతి పెట్టలేదు. ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా అతని యొక్క సమాధి కార్యక్రమాలు జరిగాయని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ. అరే 40 సంవత్సరాలు పరిపాలించిన రాజుని ఎలాగ పారేయాలండి వాళ్ళు? ఒకవేళ అతను సరైనటువంటి జీవితాన్ని కనుక జీవించి ఉంటే, మార్గాన్ని చెరిపి వేసుకోకుండా, ఇతరుల మాట ఆలోచన చొప్పున అతను నడవకుండా అతని జీవితాన్ని కాపాడుకుంటూ ఉంటే, రాజులు పాతి పెట్టబడేటువంటి చోటే అతను పాతి పెట్టబడి ఉండేవాడు. ఈరోజు మనం వేరుగా చదివే వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. మరి ఎందుకు ఇది జరిగిందంటారు? ఈవిల్ కమ్యూనికేషన్స్. దేవుని దగ్గర నుంచి నిన్ను వెనుకకు లాగే ప్రతీది కూడా అది దుష్టుడన్న సంగతి మీరు మర్చిపోవద్దు. దేవుడి దగ్గర నుంచి దూరం చేస్తుంది అది ఏదైనా సరే దేవుని సంబంధి కాదు. దేవుని ఆలయమునకు మిమ్మల్ని దూరం చేసేది ఏదైనా సరే, అది మీకు డబ్బు తెచ్చి పెట్టేదైనా సరే, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి దూరము చేసి మీకు డబ్బు తెచ్చి పెట్టేది మీ పనైనా సరే, దట్ ఈజ్ ఆఫ్ ఈవిల్. అది దెయ్యానికి సంబంధించింది. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడే ఒక ఆలోచన వస్తా ఉంది. కుటుంబ సమేతంగా మేము రక్షించబడాలనే వాళ్ళ చేతులు ఎత్తండి. మేమందరం కూడా పరలోకంలో ఉండాలండి. మా పిల్లలు, జల్లలు, భర్తలు అందరు కుటుంబంతో సహా మేము రక్షణలో ఉండాలి, నిత్యత్వంలో ఉండాలనే వాళ్ళు ఎవరు? ఏంది, ఎవరు లేరా? మీ మనసులో దాచుకున్నారా మీ అభిప్రాయాలను? విన్నారా మీరు? కుటుంబంతో సహా మేము రక్షించబడాలి, నా భర్త రావాలి నాతో పాటు నిత్య జీవానికి, నా పిల్లలు రావాలి నిత్య జీవానికి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెయ్యొత్తని చెప్పా. నేను ఎత్తుతున్నానండి. ఏంది ఎత్తరు? ఏమన్నా నేను ఎత్తమని చెప్తే ఎత్తొద్దు, మీకుంటే ఎత్తండి. మరి రేపు ఆదివారం కల్లా మీ భర్తలు ఉండాలి ఇక్కడ, మీ పిల్లలు ఉండాలి ఇక్కడ. ఎందుకు తీసుకొని రాకూడదు? ఎందుకు సంఘానికి రా నువ్వు ఇబ్బంది పెట్టకూడదు? ఇంట్లో ఒక సామాను కావాలని చెవులు పగిలిపోయేటట్టు అరిసే మనం సంఘానికి నువ్వు రావాలి అని మనం ఎందుకు అడగకూడదండి? తప్పే ఉంది దాంట్లో? నా భర్త నాతో కూడా నిత్య జీవంలో ఉండాలనే ఆశ మీకు ఉన్నప్పుడు దాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? పక్కకి ఎందుకు నెట్టాలి దాన్ని? ఒక ఆదివారం ఒక 2 గంటలు దేవుని యొక్క వాక్యం కోసం, ప్రైజ్ ది లార్డ్, మనల్ని రక్షణ దిశగా నడిపించేటువంటి వాక్యం కోసం మనం ఎందుకు ప్రయాసపడకూడదు? ఇక్కడ విషయం ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళకు సువార్త సులువుగా చేస్తాం మనం. రారా యేసు ప్రభురా అని. మరి మన ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యోవాషు వలె మనము ఉండరాదండి. ఎవడి సలహాలు పడితే వాడి సలహాలు తీసుకుంటాం. చాలా సార్లు వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలని చూస్తాం. వాళ్ళు చెప్పేది సరైనదేలే అని నమ్ముతాం. వాక్యానికి విరుద్ధంగా ఉన్నా కూడా సరైనదని నమ్ముతాం మనం. బట్ దట్ ఈజ్ రాంగ్. బైబిల్ గ్రంథం ప్రకారం తప్పది. అలాగే మన బలాలను, మన బలహీనతలను కూడా చాలాసార్లు చెప్తా ఉంటాం రకరకాల జనులకి. వాక్య సంబంధులు కాని వారితో నువ్వు దేని విషయాన్ని కూడా నువ్వు పంచుకోకూడదండి. గమనించాలి. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అని ఒక రాజు ఉన్నాడు. ఆయన మరణకరమైన వ్యాధి నుండి బాగుపడ్డాక
ఆయన్ని పరామర్శించడానికి బబులోను నుండి కొంతమంది దూతలు వచ్చారు. వింటున్నారా? ఆ దూతలు వస్తే ఈయన ఏం చేశాడో తెలుసా? వచ్చిన వాళ్ళని నమస్కారం చేసి వాళ్ళు తెచ్చిన పళ్ళు ఫలాలు తీసుకొని వాళ్ళకు ఒక టీ ఏదో ఇచ్చి ఓకే బాగానే ప్రయాణం సాగింది ఇంకెళ్ళండి అని చెప్పి పంపించక ఈయన ఏం చేశాడంటే, రండి మా ఇల్లు అంతా చూద్దిరిగానని ఇల్లంతా చూపించాడు. అంతటితో ఆగాడా? రండి మా ఖజానా చూద్ది కానీ అని ఖజానాలో ఉన్న వెండి బంగారాలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ చూపించాడు. అంతటితో ఆగాడా? రండి రండి మా ఆయుధాలు ఏమేమి ఉన్నాయో చూద్దిరి కానీ రండి అని ఆయుధశాలలు చూపించాడు. ఆయుధశాలలు ఎవరైనా చూపిస్తారా? ఇవాళ పాకిస్తానుడికి మన ఆయుధశాలలు చూపిస్తే ఏం చేస్తాడు? ఆయుధశాలలు చూపించాడు. దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నీ చూపించాడు. చూపించిన తర్వాత వెళ్ళి రండి క్షేమంగా అని పంపించాడు. ప్రవక్త అయిన యెషయా వచ్చాడు. తర్వాత హిజ్కియా దగ్గరకు వచ్చి అడిగాడు, హిజ్కియా నీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా అంటే వచ్చారు అన్నాడు. ఎవరు వచ్చారు? బబులోని నుంచి కొంతమంది వచ్చారన్నాడు. వాళ్ళతో నువ్వేం మాట్లాడావు? ఏం మాట్లాడేది జనరల్ టాకే. నువ్వేం చూపించావు అంటే రాజ్యం అంతా చుట్టూ చూపించాను, నా ఇంటిని చూపించాను, నా వాకిలను చూపించాను, మన దగ్గర ఉన్న ఆయుధశాలలు చూపించాను, దేవుని ఆలయంలో ఉన్న బంగారు ఉపకరణాలు ఇవన్నీ చూపించాను. ఇంకా బో రానున్న దినాల్లో నీ సంతానాన్ని చెరగా పట్టుకుపోతారు, నీ దగ్గర ఉన్న బంగారం వజ్రాలు వైడూర్యాలు వెండి బంగారం మొత్తాన్ని తీసుకెళ్తారు, నీవు కలిగి ఉన్న సమస్తం కూడా చెరగా తీసుకుపోబడింది బబులోనుకు, ఇక బో అన్నాడు. ఇది యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అని చెప్పాడు. సరిగ్గా యెషయా ప్రవచించిన సుమారు 100 సంవత్సరాలకు ఒక శతాబ్దం తర్వాతనే బబులోనీయులు వచ్చి ఇజ్రాయెల్ దేశానికి చెరగా తీసుకుపోయారు. యెరూషలేం పట్టబడింది. వింటున్నారా? కనుక ఎవరితో సాంగత్యం చేస్తున్నాము, ఎవరి దగ్గర మన రహస్యాలు చెప్తున్నాం? దుష్టుడికి మంచి చెడ్డ ఏ ఉండదు అక్కడ. నువ్వు నా మిత్రుడురా, నువ్వు మా ఓడివురా అని ఆ టైం కన్నా కూడా వాడికి లాభం చేకూరుస్తుందంటే మిమ్మల్ని చంపడానికి కూడా వెనకాడ్డాడు. ఎందుకంటే వాడు దైవ సంబంధిగా దేవుని సంబంధి కాదు, వాడు దుష్టుని సంబంధి. వాడు ఏదైనా చేస్తాడండి. నీ ప్రాణం మీద వాడికి లాభం వచ్చినా నిన్ను చంపుతాడు వాడు, వెనకాడ్డు. కనుక ఎవరితో తిరుగుతున్నాము, ఎవరితో సహవాసం చేస్తున్నాము, ఎవరితో మాట కలుపుతున్నాము, ఎవరితో బంధుత్వాన్ని చేసుకుంటున్నాము అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పుకు దిగబడిన ముళ్ళేసుకొని చెప్పులు వేసుకొని నడుచుకుంటా ఉంటే నువ్వు అడుగేసినప్పుడు కసక్కని దిగబడతా ఉంటది. అట్టంటి దుష్టుడు. చెప్పుకు ముళ్ళు దిగబడుద్ది, దాని వెంటనే ఏం చేయాలి? తీసి పడేయాలి. అలా కాకుండా చెప్పుకు ఉంచుకున్నావు అనుకోండి, నువ్వు నడిచినప్పుడు అలా అడుగేసినప్పుడు ఏమవుతుంది? కసక్ గుచ్చుతా ఉంటాడు. ఉండే కొద్దీ అది లోతుకు దిగబడుతూ ఉంటది. వింటున్నారా? కనుకనే ఎవరితో తిరగాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో నువ్వు కూర్చుంటున్నావు చాలా నువ్వు గుర్తుపెట్టుకోవాలండి. కొంతమంది ఉంటారు, ఇంక కూర్చున్నావు అంటే చాలు నా ప్రాణ స్నేహితుడు అని అన్ని చెబుతారు వాళ్ళకి, ఇంట్లో తినే కూరతో సహా. జాగ్రత్త వహించాలి. వింటున్నారా? కనుక దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరుపును. ఈవిల్ కమ్యూనికేషన్స్, ఆ మాటలాడే మాటల వల్లేనంట మనం చెడిపోయేది, గుర్తుపెట్టుకోండి. కనుక ఎవరితో పడితే ఎవరితో తిరగకూడదండి. సిద్ధాంతాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఎవడన్నా కొత్త సిద్ధాంతం పట్టుకొని వచ్చాడు అనుకోండి, నీకు దండంరా బాబు అనండి. నాకు వద్దురా కొత్త సిద్ధాంతాలు, నాకు వద్దురా బాబు. నాకు దేవుడు ఏదన్నా తెలియజేయాలనుకుంటే నా సంఘము ద్వారా దేవుడు నాకు తెలియజేస్తాడు. ఎందుకంటే నన్ను పిలుచుకున్నాడు దేవుడు, నా బాధ్యత ఆయనకి తెలుసు. ఆయన పెట్టాల్సిన సమయంలో నాకు ఆహారం సమృద్ధిగా పెడతాడు. నీ నుంచి నేను తెలుసుకోవాల్సిన అవసరము లేదురా బాబు అని చెప్పండి. అర్థమైందండి? దేవుడు మనకు సంఘం ద్వారా ఇస్తాడు ఆహారం, ఇబ్బంది ఏమీ లేదు. అర్థమైందా? అంతేగాని ఎవడో ఏదో కొత్త సిద్ధాంతం పట్టుకొని వచ్చాడని దాన్ని నమ్మి మనం మోసపోయింది కాక మనం ఇంకో 10 మందిని మోసగించి
హల్లెలూయా. దానికి మనము ఒక దుష్టుడిగా మనం మారి దానికి తగిన ఫలితం పొందే కంటే కూడా మనం ఇప్పుడు ఏదైతే కలిగి ఉన్నామో, మీ అందరికి చెప్తున్నా లాస్ట్గా, ఇప్పుడు ఏదైతే మనం కలిగి ఉన్నామో, ఎంత వాక్యం అయితే నీకు తెలుసో ఆ వాక్యము, తెలిసిన వాక్యమునకు తగినట్టుగా నువ్వు జీవించు, పరలోకం ఉంటది. కొత్త దానికోసం ప్రయాసపడొద్దు, పరిగెత్తొద్దు, అవసరం లేదు అసలు. దేవుడు మిమ్మల్ని ఏ దొడ్డిలో ఉంచాలనుకున్నాడో ఆ దొడ్డిలో ఉంచాడండి. ఆ దొడ్డిలో మీకు అందేటువంటి ఆ ఆహారం అనేది సరిపోతుంది. దేవుడికి తెలుసు ఆయనకు మీకు ఎంత ఆహారం ఇవ్వాలో, ఏ మోతాదులో ఆహారం పెట్టాలో ఆయనకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ఆహారం మనకు సరిపోతుంది. వింటున్నారా? ఇక్కడికి అక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నూతన సిద్ధాంతాల గురించి వినాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక సిద్ధాంతం వస్తే మొదటిగా నా ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ఇబ్బంది ఏమి లేదు, దానికోసం ఎదురు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి వచ్చే నెలలో జరగబోయేటువంటి మీటింగ్స్ 4 రోజులు ఉంటాయి. మన దగ్గర కాదు, నేను తర్జుమా చేయడానికి వెళ్తున్నాను. దాని గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేసుకొనుచున్నాను. మరి ప్రభు ఈ యొక్క మాటలను దీవించును గాక. ఆమేన్.